అండ్ ఆల్సో నార్త్ కొరియా రీసెంట్ గా లాంచ్ చేసిన మిజైల్స్ తర్వాత న్యూక్లియర్ వార్ హెడ్ పవర్డ్ మిజైల్స్ కూడా మళ్ళీ లాంచ్ చేసింది జపాన్ సైడ్ గా. ఏంటి అసలు కిమ్ జాంగ్ ఉన్ ప్లాన్ అండ్ వాట్ కుడ్ బి నార్త్ కొరియాస్ మోటివ్ ఎట్ ద మూమెంట్? ఒక పక్క ఏమో ప్యారలల్ గా చూస్తే కిమ్ జాంగ్ ఉన్ ఫ్రమ్ నార్త్ కొరియా ఆయన ఒక పట్టాన ఆగట్ల. నిన్న ఈ న్యూక్లియర్ కేపబుల్ వార్ హెడ్స్ ఉండే మిజైల్స్ ఉంటాయి చూడు, మీరు నార్త్ కొరియాలో ఎంత తక్కువ డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు దీని మీద ఎక్కువ డబ్బులు పెడతారు, లేదు వాళ్ళకి ఆ భయం కలిగించాలి. ఇవాళ కూడా నార్త్ కొరియా మీద ఎవరు దాడి చేయట్లేదంటే దే న్యూక్లియర్ కేపబుల్ కంట్రీ అని. ఇవాళ యుఎస్ఐసిఆర్ అని యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, ఈ సంస్థ గురించి మనం పెద్దగా భారతదేశంలో పెద్దగా వినుండం కానీ వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ గారికి ఒక రికమెండేషన్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ గారు అంటే అమెరికాకి. అది ఇట్ ఈస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ టు us బికాస్ ఇండియాని కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ కింద వాళ్ళు పరిగణిస్తున్నారు. ఇది ఏ దేశాలకు ఇస్తారు తెలుసా ఇలాంటి బిరుదు? కంట్రీస్ లైక్ పాకిస్తాన్ ఇలాంటి దేశాలకు ఇచ్చే బిరుదుని సడన్ గా తీసుకొచ్చి భారతదేశానికి ఇచ్చారు. అక్కడ ఒక దగ్గర ఆగలేదు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది కదా మన రా ఏజెన్సీ, రా మీద కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ వీళ్ళిద్దరి మీద పర్మనెంట్ గా ఒక రష్యా మీద వేస్తుంటారు కదా, వాళ్ళ ఎకానమీ వీకెన్ అయ్యేలాగా లేదా వాళ్ళ దేశం అస్థిరపడేలాగా అలాంటి శాంక్షన్స్ భారతదేశం మీద ఇద్దామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దానికి వాళ్ళు చెప్తున్న రీజన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. బట్ దానికన్నా శాంక్షన్స్ అంటే ఏంటి, ఏం చేస్తారు? ఎందుకంటే అక్కడ ఒక దగ్గర ఆగట్లేదు, కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ కింద కూడా భారతదేశాన్ని పరిగణిస్తున్నారని చెప్పి అంటున్నారు. దీస్ ఆర్ ద రికమెండేషన్స్. ఇంకా దీని మీద డీజేటీ గారు స్పందించలేదు. బట్ ఈ టైమింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రీసెంట్ గా 2 ఎల్పీజీ షిప్లు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దిశగా పర్షియన్ గల్ఫ్ నుంచి భారతదేశానికి వచ్చాయి. ఇవాళ ఇరాన్కి భారతదేశం మద్దతు ప్రకటించింది. అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా కాకపోయినా ఏదైతే మీరు అలీ ఖమేనీ గారి మీద చేశారో అది తప్పని, లేదా మినాబ్ స్కూల్లో జరిగిన సంఘటన కరెక్ట్ కాదని చెప్పి దేర్ వాజ్ డిస్కషన్. దాని మీద మన రణధీర్ జైస్వాల్ గారు కానీ మోదీ గారు కానీ అంతే ఇద్దరు స్పందించారు. ఇవాళ అది ఖచ్చితంగా డీజేటీ గారి లోపల జీర్ణించుకోలేకపోయారు 100%. ఇవాళ అది ఖచ్చితంగా డీజేటీ గారికి నచ్చలేదు. ఆయన ఈగో ఎక్కడో హర్ట్ అయింది. అది ఇవాళ నుంచే కాదు, గత 1 yearగా హర్ట్ అవుతూనే ఉంది భారతదేశానికి సంబంధించి. అండ్ ఇలాంటి టైంలో ట్రేడ్ నెగోషియేషన్స్, ట్రేడ్ డీల్, అది ఇంటరిమ్ ట్రేడ్ డీల్ సంతకం అవ్వలేదు. ఇంకా ఒక డిస్కషన్ వరకు జరిగింది, పలానా 18% తగ్గిస్తాం అది ఇది అన్నారు కానీ ప్రస్తుతానికి ఇంటరిమ్ ట్రేడ్ డీల్ కూడా సంతకం పడలా. ఎందుకంటే సుప్రీంకోర్టు అమెరికన్ సుప్రీంకోర్టు ట్రంప్ గారి మీద ఒక దిశానిర్దేశం చేసింది. This is one of the most significant cases that the justices have decided in recent years. Here, the Supreme Court ruling that President Trump's use of these emergency tariffs that he has implemented are illegal. It's the most significant economic case to reach the high. ఈయన చేస్తుంది ఇల్లీగల్ అని చెప్పి ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఈయన వాడారో అది కరెక్ట్ కాదు. ఇలా టారిఫ్లు ఏ దేశం మీద పడితే ఆ దేశం మీద లోపల ఈగోని బట్టి వేయకూడదని చెప్పి నొక్కి వక్కానించి మరీ చెప్పారు. సో మెయిన్ పాయింట్ అది ఉంది కాబట్టి, సో ఆయన పవర్ కుంటే ప్లగ్ అక్కడ పీకేశారు కాబట్టి ఇండైరెక్ట్గా ఇండియాకి ఏం చేద్దాం. ముఖ్యంగా ఇలాంటి టైంలో ఆయన వేరే దేశాలందరినీ పిలుస్తున్నారు. అది యూరోపియన్ కంట్రీస్ అయ్యి ఉండొచ్చు, లేదా ఆస్ట్రేలియా, కెనడా, ఏ దేశాలను మీరు రండి నాతో నిలబడండి, ఇది నా ఒక్కడి యుద్ధం కాదు, ధర్మ యుద్ధం, ఇది లోక కళ్యాణం కోసం చేస్తానంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన దీనికి ఇండైరెక్ట్ గా భారతదేశం కూడా పిలుపునిచ్చారు కానీ మనం ఎటువంటి సైడ్ తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా మనం పంపిస్తున్నాం మన షిప్స్. సో ఇలాంటి టైంలో ఇలాంటి ఒక సంస్థ ఇలాంటి రికమెండేషన్స్ మట్టుకెళ్ళి డీజేటీ గారి టేబుల్ మీద పెట్టడం ఒక చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా కోఇన్సిడెంటల్ గా అనిపిస్తుంది నాకు. టూ కోఇన్సిడెంటల్ అంటారు కదా, ఆ రేంజ్ కోఇన్సిడెన్స్ ఇక్కడ కనబడుతూ ఇవాళ మన భారతదేశానికి చాలా బ్యాడ్ పిఆర్ నడుస్తుంది. ఒకవేళ నిజంగా కానీ అది పాస్ అయితే 3 విషయాలు జరగడం కన్ఫర్మ్. శాంక్షన్ గానీ వేస్తే, శాంక్షన్ నెంబర్ 1, ఆర్ఎస్ఎస్ గానీ రాక్ గానీ ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఉన్న యూఎస్ కి సంబంధించి అవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. దే నాట్ హ్యావ్ యాక్సెస్. తర్వాత ఈ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా డిటెక్ట్ అయ్యి అక్కడ రావాలనుకుంటే, యూఎస్ కి రావాలనుకుంటే అది కూడా కట్ అవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మూడోది, భారతదేశానికి కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్. ఈ దేశంలో మైనారిటీ సేఫ్ గా లేరు. ముఖ్యంగా వాళ్ళు ఏం కోట్ చేస్తున్నారు, వాళ్ళు యూఏపీఏ యాక్ట్ కానీ, సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ ఇవన్నీ కోట్ చేస్తూ వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు దీని మీద నేను కామెంట్ చేయడానికి వీడియో నేను చేయట్లేదు. కాకపోతే మన దేశంలో ఉండే అపోజిషన్ పార్టీ కూడా దే పుట్ ఎ పాయింట్ ఫార్వర్డ్. వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్వీట్ ఏం చెప్తుంది, ఆర్ఎస్ఎస్ ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి, దేశానికి భంగం కలిగిస్తుంది అనేది వాళ్ళ పాయింట్. ఆల్సో వీళ్ళు కొన్ని రికమెండేషన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. నంబర్ 1, ఆర్ఎస్ఎస్ ని అమెరికాలోనే కాదు భారతదేశంలో కూడా బ్యాన్ చేయాలి. రెండోది, ఆర్ఎస్ఎస్ కి సంబంధించి ఎటువంటి అసెట్స్ భారతదేశంలో ఉన్న దాన్ని వెంటనే సీజ్ చేయాలి. మూడోది, ఆర్ఎస్ఎస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూఎస్ లో ఎంట్రీ లేకుండా చూడాలి. ఇప్పుడు ఇది అమెరికా చెప్పిన దానికి మేము మద్దతు పలుకుతున్నాం అని చెప్తూ, ఇది ఇవాళ జరిగింది కాదు, సర్దార్ పటేల్ గారి టైంలోనే జరిగింది, ఇది కొత్తగా ఏం నడుస్తుందని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అండ్ వాళ్ళు చెప్పిన పాయింట్లో ప్రస్తుతానికి మన ఫ్యాక్చువల్ ఎలిమెంట్ మనం తీసుకుంటే 3 సార్లు ప్రస్తుతానికి ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయింది. ఒకటి మహాత్మా గాంధీ గారి మరణం తర్వాత 1948-49 ఆ టైంలో ఒకసారి, రెండోది ఇందిరాగాంధీ గారి టైంలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయింది. అండ్ మూడోది 1992-1993 ఈ టైంలో బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు 3ోసారి బ్యాన్ అయింది. సో ఇది కొత్తగా జరుగుతున్నది కాదని చెప్పి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ. ఇప్పుడు ఇదిలా ఉండగా దీని మీద మన గవర్నమెంట్ స్పందిస్తూ ఒక వెరీ వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు. రణధీర్ జైస్వాల్ గారు, హీ వాజ్ వెరీ క్లియర్. మీరు మా మీద వేలెత్తి చూపించే ముందు మీ దేశంలో హిందూ టెంపుల్స్ మీద ఏవైతే అఘాత్యాలు జరుగుతున్నాయో, దాన్ని ఆ వ్యాండలిజం ఏదైతే జరుగుతుందో దాని మీద మీరు మాట్లాడకుండా మా దేశం మీద మాట్లాడుతూ మోటివేటెడ్ గా ఫాల్స్ నెరేటివ్స్ మా మీద ఆపోజిస్తూ భారతదేశ పిఆర్ ని గ్లోబల్ స్టేజ్ లో ఎందుకు తగ్గిద్దామని మీరు అనుకుంటున్నారు? దీని వెనకాల ఉండే కారణం ఏంటి అనేది గవర్నమెంట్ అడుగుతున్న కేటగారికల్ క్వశ్చన్. He also added that for several years now USCIRF has persisted in presenting a distorted and selective picture of India, relying on questionable sources and ideological narratives rather than objective facts, persisting
With selective criticism of India, USCIRF would do well to reflect on the disturbing incidents of vandalism and attacks on Hindu temples in the United States, selective targeting of India, and growing intolerance and intimidation of members of the Indian diaspora in the US. దీని గురించి మనం ఇవాళ ఖచ్చితంగా మాట్లాడాలి. ఇదే కాకుండా దుబాయ్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ డ్రోన్ దాడి జరిగింది. దీనివల్ల 66 ఫ్లైట్స్ని డైవర్ట్ చేశారు. అండ్ ఆల్సో అది కంటైన్ అయిపోయినప్పటికీ కూడా ఈ ఇరాన్కి, యూఎస్కి, ఇజ్రాయెల్కి జరుగుతున్న ఈ గొడవలో యూఏఈ ఎందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది? యూఏఈ మీద పదే పదే దాడులు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ముఖ్యంగా దుబాయ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది సెంటర్ పాయింట్ లాంటిది. మీరు నిన్న చూడండి, నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 64 ఫ్లైట్స్ ఒక ఫ్లైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెన్నై నుంచి లేదా ట్రివాండ్రం నుంచి దుబాయ్ వెళ్తుంది అనుకుందాం. రెండోది ఐర్లాండ్ నుంచి దుబాయ్ వస్తుంది అనుకుందాం. ఈ 2 ఫ్లైట్స్ని డివియేట్ చేసాయంటే అలా ఎన్ని రకాలుగా ఎంతమంది, కొన్ని వేల మంది వస్తుంటారు కదా. అవి తారుమారయ్యేలా ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకంటే మన యూఏఈలో కూడా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సుమారు 3.5 మిలియన్ పీపుల్ ఆర్ దేర్. 35 లక్షల మంది భారతీయులు ఉన్నారు. సో వాళ్ళందరూ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. తర్వాత ఇరాన్ ఆల్సో టుక్ వెరీ ఇంట్రెస్టింగ్ కాల్ చైనా మీద, అది మాట్లాడదాం. అండ్ ఆల్సో నార్త్ కొరియా రీసెంట్గా లాంచ్ చేసిన మిజైల్స్ తర్వాత న్యూక్లియర్ వార్ హెడ్ పవర్డ్ మిజైల్స్ కూడా మళ్ళీ లాంచ్ చేసింది జపాన్ సైడ్గా. ఏంటి అసలు కిమ్ జాంగ్ ఉన్ ప్లాన్ అండ్ వాట్ కుడ్ బి నార్త్ కొరియాస్ మోటివ్ ఎట్ ద మూమెంట్? వీటిలన్నింటినీ రౌండప్ వేసేస్తా క్రిస్టల్ క్లియర్గా, షార్ప్గా, కట్టే కొట్టే తెచ్చే మెథడ్లో రోజు మనం ఆడుకునేలాగే. అండ్ ఈ యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. వీటిలన్నింటిలో ఆథెంటిక్ సోర్సెస్ని తీసుకొని మనందరికీ అర్థమయ్యే భాషలో సింపుల్గా చెప్పాలి. మీకు మీ దాకా ఈ నాలెడ్జ్ ఫీల్ రావాలంటే మీరు ఫస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేశారు, డన్. ముందుగా మనం డైరెక్ట్గా మెయిన్ మ్యాటర్లోకి వచ్చేది ఇరాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ నో ఇస్ వెరీ వెరీ క్లియర్. ఆఖరికి డీజేటీ గారు కూడా తగ్గొచ్చి ఇవాళ ఒక ప్రెస్ మీట్లో ఆయన అంటున్నారు ఇరాన్ పవర్ఫుల్గా ఉంటుందని మేము అనుకోవట్లేదని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. Truly a nation of great and power. Look what happened. మేము ఇదిగా ఇరాన్ రిటాలియేట్ అవుతుందని యాంటిసిపేట్ చేయలేదని చెప్పి ఎక్కడ మొన్న మాట్లాడిన మాట ఈయనకి ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, జస్ట్ బికాస్ టంగ్ హ్యాస్ నో బోన్స్ ఇట్ డజంట్ మీన్ యువర్ స్పీచ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్పైన్ అని. నాలుగుకి బోన్ లేదని చెప్పి మనం మాట్లాడే మాటకి స్పైన్ లేకుండా ఉంటే ఎలా? మూడే రోజుల క్రితం మేము గెలిచేసాం, అన్ఈక్వివోకల్గా గెలిచాం, అసలు ఇరాన్ అనే పాయింటే లేదు, మొత్తం ధ్వంసం అయిపోయిందని చెప్పి నేను మాట్లాడిన ఆయన Let me say we've won. You know, you never like to say too early you won. We won the bet in the first hour. ఇవాళ సడన్గా ఫోర్ ఫ్రంట్లోకి వచ్చి ఇది అది అని మాట్లాడుతున్నారు. వేరే దేశాలు కూడా రావాలి, మీరు యూరోప్ రావాలి, ఈ దేశం రావాలి, ఆ దేశం రావాలి, ఇదంతా మనందరం కలిసి చేయాల్సిన యుద్ధం అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. మరి ప్లాన్ లేనప్పుడు ప్లస్ ఇంకో మాట అంటారు, వెరీ ఇంట్రెస్టింగ్ మాట. ఏ దేశాలు అయితే స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ నుంచి వాళ్ళ షిప్స్ని ఇప్పుడు పంపిస్తున్నాయో, ఇరాన్కి మద్దతుగా నిలుస్తున్నాయో వాళ్ళని మేము గుర్తుపెట్టుకుంటాం. గుర్తుపెట్టుకుని ఏం చేస్తారు? ఇవాళ ఏ దేశానికి ఆ దేశపు సెల్ఫ్ ఇంట్రెస్ట్ కదా బిఫోర్. ఇప్పుడు మీరు ఇరాన్ మీద దాడి చేసేటప్పుడు ఆలోచించారా దీనివరకు భారతదేశానికి ఏ పర్యవసానాలు వస్తాయి, లేదా యూరోప్కి ఏ పర్యవసానాలు వస్తాయి, యూఏఈకి ఏ పర్యవసానాలు వస్తాయని చెప్పి మీరు ఆలోచించారా? లేదు కదా. మీ దేశానికి అది మంచిది అనుకుని మీరు చేశారు. అలాగే ఏ దేశానికి ఆ దేశానికి మంచిది అనుకుని చేయాలి కదా. ఆ దేశపు సెల్ఫ్ ఇంట్రెస్ట్నే ముందు పెట్టాలి కదా. మరి దానికి మీరేంటి ఇప్పుడు కొత్తగా చెప్పేది? అందుకే ఇరాన్ కూడా ఇవాళ ఇట్స్ వెరీ వెరీ క్లియర్, నాకు ఎవరైతే మద్దతు పలుకుతారో, నాకు పక్కన ఎవరైతే నిలబడతారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా. అది ఏ విధమైన సపోర్ట్ అంటే పెట్రో డాలర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలంటే ప్రపంచ నలుమూలల్లో ముఖ్యంగా సౌదీ అరేబియా లాంటి దేశాలు, సౌదీ అరేబియా ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం. సౌదీ అరేబియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అమ్ముతున్నారంటే వాళ్ళు క్యాష్ను ఓన్లీ డాలర్స్ రూపంలో యాక్సెప్ట్ చేయాలి. ఇది అమెరికా పెట్టిన కండిషన్. ఇది దానికి బదులుగా అమెరికా ఏమిస్తుంది? సేఫ్టీ, ఆర్మీ కానీ లేదా డబ్బులు కానీ పెట్టుబడులు కానీ రకరకాల విధాల ఇన్సెంటివ్స్ ఇస్తుంది అమెరికా. ఇప్పుడు ఇలా చేయడం వల్ల అమెరికాకి ఏమొస్తుంది అంటే అక్కడ ఆయిల్ కొనాలంటే డాలర్లు ఇవ్వాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్కు ఉండే డిమాండ్ పెరుగుతుంది. సప్లై తక్కువ ఉండే డిమాండ్ పెరిగితే ఏముంటుంది? దీని వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇవాళ డాలర్ వాల్యూ ఇంత ఉంది అంటే దానికి కారణం వాళ్ళు స్ట్రాటజిక్గా ఇలా ప్లాన్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ పెట్రో డాలర్ని పెట్రో యువాన్ కింద మార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పి అమెరికాలో కొన్ని నాయిస్లు వినబడుతున్నాయి. అండ్ చైనా ఇస్ కాన్స్టెంట్లీ వెయిటింగ్ ఫర్ దట్. చైనా మనకి అబ్జర్వ్ చేస్తే చైనా ఇస్ ఎ క్లోజ్డ్ కంట్రీ. వాళ్ళ భాష కానీ వాళ్ళ నడవడిక కానీ అందరికీ అర్థమయ్యే భాష కాదు అది. అలాంటి చైనా ఇవాళ ఎక్కడ సందు దొరికితే అక్కడ ముందుకెళ్ళి, లేదు మా కరెన్సీ కూడా మీరు వాడాలి, మేము ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రివెన్ ఎకానమీ లాగే కాదు, రేపు పొద్దున్న ఇప్పుడు ఆయిల్ కొనుక్కోవాలన్నా మా కరెన్సీయే వాడాలన్నట్టు ఇరాన్ ఒక డెసిషన్ తీసుకుంది. చైనాస్ ఇంట్రెస్ట్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టేలాగా. ఇది భారతదేశానికి మంచిది కాదు. బట్ మీరు ఓవరాల్ ఇరాన్ గ్లోబల్ పాలిటిక్స్ మీరు చూస్తే ఇరాన్ ఇస్ ప్లేయింగ్ ఇట్స్ గేమ్. అదేంటది? స్ట్రేట్ ఆఫ్ హార్మూస్కి ఎవరైతే షిప్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఏదైనా పేమెంట్స్ చేయాలంటే ఆ షిప్లో యువాన్స్ ఉండాలి. దిస్ ఇస్ ద కండిషన్ పుట్ బై ఇరాన్. మేము డాలర్స్లో మేము తీసుకోమని చెప్పి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? డీ డాలరైజేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఆల్రెడీ ఆ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు బ్రిక్స్ చూడండి, లేదా ఇండియాస్ రోడ్ ఇన్ క్వాడ్ ఒకసారి మీరు చూడండి, లేదా అంతకన్నా ఇంపార్టెంట్గా రీసెంట్గా SCO సమిట్ అని జరిగింది. లేదా డాలర్ని కాకుండా ఇప్పుడు రష్యన్ ఆయిల్ మన భారతదేశం మనం కొంటున్నాం. రూబెల్స్ కానీ రూపీస్ కానీ రెండిట్లో ఏదో ఒక కరెన్సీని వాడుకోవచ్చు అని చెప్పి రష్యా ఉంది. లేదు ఇప్పుడు గ్లోబ్ అంతా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏం ఆలోచిస్తున్నారు? ఒక దేశానికి మన అన్లిమిటెడ్ పవర్ మనం ఇస్తే ఆ పవర్తో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి పక్క దేశాల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉండొచ్చు. వాళ్ళు హెల్ప్ చేసిన దేశాల మీద కూడా టారిఫ్ అనే పేరుతో ఆయన వేస్తున్నాడు కదా. ఇలాంటి టైంలో వాళ్ళ డాలర్కి మనం ఎందుకు వాల్యూ ఇవ్వాలని చెప్పి వాళ్ళు తగ్గిద్దామని చూస్తుంటారు. ఈ మూమెంట్లో
ఇరాన్ చేస్తున్న ఈ డెసిషన్ కూడా యాడ్ అయ్యి మీరు ఒకసారి ఊహించండి ఎక్కడికి వెళ్తుంది అది. అండ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. అండ్ ఇది కాకుండా ఇంకొక స్ట్రాటజిక్ ప్లే చేస్తుంది ఇరాన్, విచ్ ఇస్ దుబాయ్. దుబాయ్లో రోజువారీ జీవితం మీద నేను కామెంట్ చేయట్లేదు కానీ టైం టు టైం ఇప్పుడు ఇదే దుబాయ్ ఎయిర్పోర్ట్ మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి, లేదా టూరిస్ట్ వెళ్ళే అట్రాక్షన్స్ ఇన్ దుబాయ్ని వాళ్ళు టార్గెట్ చేసి మరీ కొడుతున్నారు. నిన్న రీసెంట్గా దుబాయ్లో ఒక డ్రోన్ దాడి జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ లా జరిగింది, దాన్ని కంటైన్ చేశారు, అంతా జరిగింది. కానీ దీన్ని జరగడం వల్ల ఎమిరేట్స్ డైరెక్ట్గా ట్వీట్ వేసింది ఒకటి, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, ఈ రోజు ఫ్లైట్ ఉండవు అవి ఇవి అని చెప్పి. ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఎందుకు జరుగుతుంది? డే 18 ఇది. మీరు అబ్జర్వ్ చేస్తే టైం టు టైం దుబాయ్ చూసి కొడుతున్నారు. దీనికి ఒక రీజన్ ఏంటి, చుట్టుపక్కల దుబాయ్ ఇస్ యుఏ ఈజ్ అన్ అమెరికన్ ఫ్రెండ్లీ నేషన్. యుఏని కొడితే అమెరికాని కొట్టినట్టే అమెరికన్ బేసిస్ ఇక్కడ ఉంటే ఇదంతా ఓకే. కానీ యుఏని కొట్టడం ద్వారా ఒక స్టేట్మెంట్ వెళ్తుంది, అది అమెరికాకైనా ప్రపంచానికైనా ఒక సేఫ్ హెవెన్ అని పెట్టుకున్న దేశం మీద మేము ఇలా దాడి చేస్తున్నాం కదా, లేదా దుబాయ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ది సెంటర్ పాయింట్. సో అన్ని దేశాలకి ఆ ట్రెమర్స్ వెళ్తాయి. ఇప్పుడు అందుకే కువైత్ ఉన్నా, ఖతార్ ఉన్నా, బహ్రెయిన్ ఉన్నా, సౌదీ ఉన్నా, వేరే దేశాలు ఏమైనా ఉన్న, ఒమాన్ ఉన్నా కూడా వాళ్ళ టార్గెట్ ముఖ్యంగా యుఏఈ మీద ఎక్కువ ఉంది. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అక్కడ మన భారతీయులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, 3.5 మిలియన్ పీపుల్ ఆర్ దేర్. ఇప్పుడు రీసెంట్ గా ఖర్గ్ అనే ఒక పోర్ట్ మీద అమెరికా దాడి చేసింది. అది దాని గురించి మొన్న వీడియోలో కూడా నేను మాట్లాడా. 90% ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇరాన్ గోస్ త్రూ దట్ స్మాల్ ఐలాండ్ ఓన్లీ. 20 to 22 కిలోమీటర్ స్క్వేర్ ఉంటుంది అది, అదే స్క్వేర్ కిలోమీటర్స్. దాన్ని చూసి కొట్టారు, దానికి వెంటనే రిటాలియేట్ అయింది. ఇదే యూఏలో ఒక స్ట్రాటజిక్ పోర్ట్ ని వెళ్ళి కొట్టింది, దాని తర్వాత ఇదో ఎయిర్పోర్ట్ మళ్ళీ. మరి లేదు ఇరాన్ చాలా ఫోర్ ఫ్రంట్ లో ఉంది, ఇరాన్కి నష్టం లేదంటే ఇరాన్ కూడా చాలా నష్టం జరిగింది. ఇరాన్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ హెరిటేజ్. వాళ్ళు ప్రౌడ్గా ఏం చెప్పకుండా ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర మాకుంది. ఆ రోజు ఆ మసూద్ ప్రెసిడెంట్ కూడా అదే ట్వీట్ చేశాడు, 6000 year old హిస్టరీ ఇది, మా మీద ఎవరైనా దాడి చేద్దాం అనుకుంటే వాళ్ళకి హిస్టరీ తెలియనట్టే అని చెప్పి మాట్లాడారు. నౌ యూ టెల్ మీ, ఇప్పుడు అలాంటి హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్కి సంబంధించి వాటిలన్నింటినీ టైం టు టైం చూసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ మాస్క్, గోల్డ్స్టన్ ప్యాలెస్ అని చెప్పి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది, గాన్. ఇష్ఫహాన్ లో చెహల్ ప్యాలెస్ 17th century ఓవర్. మస్జిద్ ఈ జామే అని వేల సంవత్సరాల చరిత్ర ఉండే మాస్క్, ఇందాక చెప్పిన మాస్క్ ఇదే ఓవర్. రక్షే జనాన్ గాన్. ఇలాగా మల్టిపుల్ ఎసెట్స్ ఏదైతే హెరిటేజ్ అని చెప్పి ఇరాన్ అనుకుంటుందో వాటిని కొట్టేశారు. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే, మమ్మల్ని కంప్లీట్ గా నాశనం చేసేటప్పుడు మేము పోతున్నాం అంటే మాతో పాటు అందరినీ లాక్కుపోతాం అనే ఒక ఐడియాలజీతో ఉంది వాళ్ళు ఇరాన్. ఆ డాన్సింగ్ మిజైల్ అని చెప్పి లాంచ్ చేసి ఇవాళ ఇప్పటిదాకా మేము ఎక్కువ మొత్తంలో చిన్న మిజైల్స్ లాంచ్ చేసాం. ఇప్పుడు మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కొట్టాం కాబట్టి పెద్ద లాంచ్ చేస్తాం, మేము తక్కువ లాంచ్ చేస్తాం, చాలా స్ట్రాటజిక్ గా లాంచ్ చేస్తాం అని చెప్పి ఇరాన్ అంటుంది ఇవాళ. ఒక పక్క ఏమో ప్యారలల్ గా చూస్తే కిమ్ జాంగ్ ఉన్ ఫ్రమ్ నార్త్ కొరియా, ఆయన ఒక పట్టా నాగట్ల నిన్న ఈ న్యూక్లియర్ కేపబుల్ వార్ హెడ్స్ ఉండే మిజైల్స్ ఉంటాయి, దాని పేరు చెప్తాను ఆగండి, సూపర్ సంథింగ్ ఇట్స్ కాల్డ్, సూపర్ లార్జ్ 600 mm రాకెట్స్ అని, వీటిని ఒక 5 ఫైర్ చేశాడు ఫస్ట్. తర్వాత దాంట్లో టెస్ట్ చేసిన వెపన్ ఏంటో తెలుసా, రాకెట్ క్యారీ చేసిన వెపన్, ఇట్స్ కాల్డ్ KN-25. దీన్ని సూపర్ లార్జ్ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ అంటారు. చూడు మీరు నార్త్ కొరియాలో ఎంత తక్కువ డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు దీని మీద ఎక్కువ డబ్బులు పెడతారు, లేదు వాళ్ళకి ఆ భయం కలిగించాలి. ఇవాళ కూడా నార్త్ కొరియా మీద ఎవరు దాడి చేయట్లేదు అంటే దే న్యూక్లియర్ కేపబుల్ కంట్రీ అని. ఇప్పుడు ఆ నమ్మకాన్ని వాళ్ళు బిల్డ్ చేసేటట్టే ఈ KN-25 ఏదైతే ఉందో అది న్యూక్లియర్ కేపబుల్ వార్ హెడ్స్ ఉండేది, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ని క్యారీ చేయగలుగుతుంది. సో అలాంటి వాటి మీద టెస్టింగ్ జరిగింది కాబట్టి ప్రపంచం అంతా ఒక వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ అనే ఒక జోన్ లో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి యుద్ధం జరిగేటప్పుడు ఎవరి గోల్ వాళ్ళకు ఉంటుంది. చైనా కన్నేమో తైవాన్ మీద ఉంటుంది, రష్యాకేమో ఎంత డబ్బులు లాగేద్దాం అని ఉంటుంది, లేదా నార్త్ కొరియా హడావడి చేద్దాం అనుకుంటుంది. యూ జస్ట్ సీ ద ఎంటైర్ థింగ్ ఒక్క మనిషి ఈగో వల్ల. ఇవాళ ఒక్క మనిషి ఆ రోజు ఆ ఒక్క డెసిషన్ తీసుకోకుండా ఉండుంటే ఆబ్వియస్లీ వాళ్ళ అమెరికన్ పిఆర్ బాగా తగ్గింది. పీపుల్ ఆర్ నాట్ రియలీ హ్యాపీ. ముఖ్యంగా ఫారెన్ పాలసీ మీద కూడా లోపల ఉండే జనాలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. నో లుక్ ఎట్ దిస్. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా ఇవాళ వీడియోలో మొత్తం రౌండప్ వేసాను కాబట్టి, సింప్లిఫై చేసి అన్ని చెప్పేశాను కాబట్టి, దీంట్లో ఈ డే 18లో వాట్ యూ థింక్ ఇండియా స్టాండ్ షుడ్ బి? ఎందుకంటే మనం ఖండించాం దాన్ని. నిజంగానే అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా మెరిట్ మీకు కనబడుతుందా, లేదా ఇట్స్ ఆల్ నాన్ సెన్స్ అని మీరు అనుకుంటారా? ఈ RSS కి రాక్ కి సంబంధించి వాళ్ళు ఏదైతే మాట్లాడారో అది నాకు కింద కామెంట్స్ రాయండి. మీ వాయిస్ నాకు వినబడాలి. ఎందుకంటే ఏజుడ్ అంటే నా ఒక్కడి గొంతే కదా, మనందరి వాయిస్ కలిస్తేనే ఇది. సో డెఫినెట్లీ రైట్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఇవాళ RSS గురించి మాట్లాడాం కాబట్టి RSS స్టార్ట్ అయిన సంవత్సరం ఏది? నాగ్పూర్లో ఫౌండ్ అయిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ ఇస్ 1921, ఆప్షన్ బి ఇస్ 1925, ఆప్షన్ సి ఇస్ 1931, ఆప్షన్ డి ఇస్ 1937. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ న్యూస్ ఆర్టికల్స్ మీరే నాకు పంపిస్తున్నారు. మీరు పంపించిన వాటిని ఆథెంటికేట్ చేసి బెస్ట్ సోర్సెస్ని మీ ముందు పెడతాను. సో లెట్ us all be a part of this tight knit community. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. బట్ మీరు డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే నేను వీడియో పెట్టి మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్.
మీకోసం నేను కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఈ నార్త్ కొరియా ఏ విధంగా ఎంటర్ అయింది, వాట్ ఈస్ ఇట్ డూయింగ్ అనే ఒక క్లారిటీ రావాలంటే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఉంది. లేదా అసలు యుద్ధం ఎలా మొదలైందో స్టార్ట్ అయ్యాలి ఫస్ట్ వీడియో ఏంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.